నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్ అయినటువంటి అమరావతి రైతులలో మళ్ళీ తిరుగుబాటు బావుట ఎగరేసేటువంటి పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా గతంలో ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా భూములు ఇవ్వండి, స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళే తీసుకుంటాం, లేకపోతే లేదని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు బలవంత భూసేకరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉండవల్లి రైతులు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అధికారులతో తిరుగుతూ ఉన్నారు, అధికారుల దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు ప్రజా పోరాటాలకి, ఇంకొక వైపు న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మనం ఆ ఉండవల్లి, పెనుమాక ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల ప్రతినిధులు ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో కూడా గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి అలజడి నెలకొంది. ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సమస్య, ఎందుకు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇంతకీ అమరావతిలో ఇప్పుడు మీ గ్రామాలకు సంబంధించి ఎందుకు మీరు ఇవాళ రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది? రైతులందరూ ఎందుకు రోజు సమావేశాలు పెట్టి మేము భూములు ఇవ్వము, మేము ఎందుకు ఇవ్వాలి అని ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు? ఒకటి సార్, ఫస్ట్ మేము 2014 పూలింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా, రాజధాని నగరం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పెనమాక, ఉండవల్లి గ్రామాలని తప్పించండి, ఇది వాల్యుయేషన్ పరంగా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 3 పంటలు పండే భూములు కూడా ఎక్కువ ఉన్నాయి, సారవంతమైన భూములు ఉన్నాయి, రైతులు సన్నకారు చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు, ఎకరా, అర్ధ ఎకరా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. ఇది పంట అధికంగా పండే పంట భూములు తీసుకోవద్దని చెప్పేసి కృష్ణ కమిటీ కూడా ఆ రోజు చెప్పింది కదా అని ఆ రోజు అందరం బతిలాడినా కూడా ఆ రోజు వినలేదు. గవర్నమెంట్ డైరెక్ట్గా మా మీద బలవంతమైన పూలింగ్ తీసుకుంటామని అంది. అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఏం చేసిందంటే నోటిఫికేషన్స్ ఇష్యూ చేశారు. భూసేకరణ మేము ఇవ్వని రైతుల దగ్గరికి, ఎవరైతే పూలింగ్కి రావట్లేదో వాళ్ళని బలవంతంగా భూసేకరణ నుంచి తీసుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది ఈ గవర్నమెంట్. దాని మీద మేమేంటంటే మాకు అసలు కనీసం ఇంటిమేషన్ కూడా చేయాలి. ఏ పేపర్లోనే, తెలుగు డైలీ వచ్చే న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఈనాడు ఉంది, సాక్షి ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఆంధ్రప్రభ, రకరకాల పేపర్లు ఉన్నాయి, డెక్కన్ క్రానికల్ ఉంది, హిందూ ఉన్నాయి. ఎక్కడ కూడా వీటిలో రాయాలి, వీటిలో నోటిఫికేషన్ అనేది పెట్టలా. ఎక్కడ పైనీర్ వెబ్ అడ్రస్లో పెట్టింది, ఆ పేపర్ ఎడిషన్లో ఇచ్చారు. అది కూడా ఎవరో కొంతమంది నెట్లో ఫారెన్లో, అబ్రాడ్లో ఉన్న మా రైతు మిత్రులు సోదరులు ఫోన్ చేసి ఇట్లా దీంట్లో ఇచ్చాడు, మీరు అబ్జర్వేషన్ చేశారా అని మమ్మల్ని అడిగితే మేము దానికి సంబంధించినవన్నీ జిరాక్స్ తీయించుకొని ఇంత చిన్న చిన్న స్పాంట్స్, చిన్న లెటర్స్ ఇచ్చాడు, కనపడినట్టుగా ఇచ్చి దాన్ని ఎన్లాజ్ చేసుకొని మేము చూస్తే అసలు ఉండవల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఉండవల్లి గ్రామం మొత్తం కూడా ప్రతి కొండ భూమి లేదు, పంట భూమి లేదు, లేకపోతే ఫ్లడ్ సంబంధించి కొండవీటి పక్కన ఉన్న భూమి లేదు, దగ్గర గ్రామ కంఠం పక్కన ఉన్న భూమితో సహా పెట్టేశారు. అంటే గతంలో మీ ఉండవల్లి గ్రామానికి సంబంధించిన భూముల్ని కానీ, లేదా మీ ఉండవల్లి గ్రామం కానీ ఆ రాజధాని గ్రామాల్లో ఉందా, లేదా ఇప్పుడే ఎందుకు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది ప్రభుత్వం? 27, 29 గ్రామాల్లో ఫస్ట్ 2 గ్రామాలు లేవండి, తర్వాత యాడ్ చేశారు. బట్ సరే, వచ్చింది రాజధాని వచ్చింది, చేసుకుంటున్నారు. మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో మళ్ళీ మున్సిపాలిటీ చేశారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ ఎంటీఎంసీ కింద ఈ రోజుకి కూడా 4 టైమ్స్ ట్యాక్స్ కట్టాం, హౌస్ ట్యాక్స్ కట్టాం, ట్యాక్స్లు కడతానే ఉన్నాం. ఈరోజు కొత్తగా మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చింది, ఇంటింటికి అంటించింది. అది ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఏంటంటే వేకెంట్ ల్యాండ్ కూడా ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్తున్నారు. అది ఇంకా దానికి అమల్లోకి రాలేదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. అది ఇంకా భయంతో ఉన్నారు రైతులందరూ, వీళ్ళ రాజధాని పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఉండవల్లిలో జరిగిన సమావేశంలో రైతులందరూ ఆందోళన ఏంటి, ఎందుకు మీరంతా సమావేశం అయ్యి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మేము వ్యతిరేకిస్తున్నామని ఎందుకు ప్రకటించారు? ఎందుకు ఇంతలా చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ ప్రైమరీగా ఉండవల్లి వచ్చేసేసి జనాభా ఎక్కువ ఉన్న ఏరియా, గ్రామపరంగా జనాభా ఉన్న ఏరియా, పంట భూములు తక్కువ ఉన్న ఏరియా. ఎటు కిలోమీటర్ పరిధిలో, రేడియస్ పరిధిలో చూసుకున్నా కూడా అర్బన్ డెవలప్మెంట్ ఉన్న ఏరియా. ఇప్పుడు కిలోమీటర్ నార్త్, సౌత్, ఈస్ట్, ఎటు పోయినా కూడా అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇది భూములకి ప్లస్ వాల్యుయేషన్ పరంగా విజయవాడ నగరానికి కోతవేడు దూరం ఉన్నది. గుంటూరు డిస్టిక్ అయినా కూడా తాడేపల్లికి బైపాస్ NH5 ఉంది, మంగళగిరి టౌన్ ఉంది, ఇప్పుడు తాడేపల్లి మున్సిపాలిటీ పెట్టారు, విజయవాడ నగరం ఉంది. అసలు మాకు గుంటూరు అంటే మాకు తెలియదు. ఎవ్రీ 5-10 ఇయర్స్కి అర్బన్ డెవలప్మెంట్ మాకు పెరుగుతూనే ఉంది. ఇవాళ అధికారికంగానే 14,000 జనాభా ఉన్న ఏరియా ఉండవల్లి గ్రామం. పంట భూములు కేవలం 1,100 ఉన్నాయి. సరే, ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజేషన్ ప్రయోగించి మేము తీసుకొని తీరుతాం అంటున్నారు. మరి మీరంతా ఏం చేయబోతున్నారు? ఆల్మోస్ట్ అందరం కూడా న్యాయ పోరాటం చేద్దామని నేను డిసైడ్ అయ్యాం. గుంటూరు కలెక్టరేట్కి వెళ్ళి ఈ నెల 18వ తారీఖు 100 మంది రైతులతో, కేవలం ఉండవల్లి రైతులు మాత్రమే వెళ్ళి శశికాంత్ వర్మ గారికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వినతి పత్రం అందజేశాం. ఉండవల్లితో పాటు తాడేపల్లి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. దీంట్లో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఫైట్ చేస్తాము, మేము తరతరాల నుంచి తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూమి ఇది, మేము ఇష్టపడతలేదు పోలింగ్కి ఇవ్వడానికి లేకపోతే సేకరణ చేయడానికి, మేమేదో అక్కడ మా గాడ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది, నేషనల్ హైవే డెవలప్ అయ్యి ఉంది, అటు ఉన్నది భూమి ఇది ఒకటే, దీన్ని కూడా ఇచ్చేసుకుంటే ఇంకా మేము జీరోలో ఉంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా కలిసి వచ్చారు. సో శశికాంత్ వర్మ గారిని కలిసాము, ఆయన కలెక్టర్ గారి గ్రీవెన్స్లో పెట్టాం. ఏమన్నారంటే, నోటిఫికేషన్ ఇచ్చామండి, మీరు కొండవీటి వాక్కి, ఫ్లడ్ మిటిగేషన్కి, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు అనుకూలం అంటున్నాను చెప్తున్నారు కదా, సో మిగిలిన భూమి మేము ఆలోచిస్తాం, ఇదైతే నా పరిధిలో లేదు, నేనైతే కన్ఫామ్గా చెప్పను అంటే మేమేమన్నామంటే, సార్ ఇది అర్బన్ డెవలప్మెంట్ చుట్టూ ఉన్న ఏరియా కదా, మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, ఎక్కడ ఏముంది, గ్రామకంఠం ఎంత, ఏరియా లెవెల్లో ఎంత ఉంది, మీరు ఇచ్చిన దాంట్లో గ్రామకంఠం కూడా ఉంది. సో అంటే 500 మీటర్లు అప్పుడు ఫస్ట్ నుంచి అంటున్నారు, ఇంతవరకు డిసైడ్ చేయాల, సిఆర్డీ అనేది ఇంతవరకు డిసైడ్ చేయాలి. సో మీరు రండి, అపార్ట్మెంట్స్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సార్ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే, మేము ఫస్ట్ ఏమన్నా అంటే ల్యాండ్ పోలింగ్ నుంచి, ల్యాండ్ అక్విజిషన్ నుంచి అసలు మా గ్రామాన్ని పూర్తిగా తప్పించండి. సార్ సిఆర్డీఏ కమిషనర్ని రెస్పాండ్ అవుతున్నారా లేదా కలెక్టర్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? అలాగే కలెక్టర్కి ఇష్యూ అయిపోయిన తర్వాత వెంటనే అదే రైతులతో సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళామండి. అదే రోజు గ్రీవెన్స్ కూడా జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే, గ్రీవెన్స్లో కింద మేము ఒక అంటే రెఫరెన్స్ టేబుల్ ఒకటి వేశారు, వేసేసి వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు సార్ అన్నారు. రాజధాని రైతులు అంటే మేము ఉండవల్లి నుంచి, ల్యాండ్ పూలింగ్ నుంచి, సేకరణ నుంచి తప్పించమని చెప్పి అడగడానికి వచ్చామంటే వాళ్ళు ఫస్ట్ తీసి చదివారు. వాళ్ళు తీసి ఇట్లా విసిరేసేసి, ఇది మేము ఈ నోటీస్ మేము తీసుకోమని చెప్పి విసిరేశారు. విసిరేస్తే, అదేంటి సార్ ఇది కూడా ఒక ఇష్యూయే కదా, ప్రైమరీ ఇష్యూ ఇది, ఇంతమంది రైతులు వస్తే మీరు సమస్యను పట్టించుకోకపోవడం ఏంటి అని చెప్పంటే, ఆయన పైన వాళ్ళకి ఎవరికో కాల్ చేసి 10 రైతులందరూ ఉన్నారండి ఇలా అంటే, అప్పుడు కూడా ఇవ్వాల. 29 గ్రామాలతో పాటు మీది కూడా ఇచ్చామమ్మా నోటిఫికేషను, పూలింగ్ నుంచి తీయం, నోటిఫికేషన్ తీయం, మీరు పూలింగ్కి రండి, ఎక్కడో కూడా చూసి మంచి ఫ్లాట్ ఇస్తాం, అంతేగాని అది జరగని పని, అది నా పరిధిలో కూడా లేదు అని సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. మీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, మీ గ్రామంలో రైతులు కానీ ప్రధానంగా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తుంది, ఎలా ఒత్తిడి చేస్తుంది? గతంలో చాలా 12 ఏళ్ళ కిందట చూశారు, మళ్ళీ ఇప్పుడు చూశారు. భూసేకరణ ప్రక్రియని ఎలా అమలు చేస్తుంది? నా పేరు శ్రీకాంత్ అండి, మాది పెరుమాక గ్రామం. మేము ఈ భూసేకరణ మీద 12 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నామని చెప్పి, భూ సమీకరణకి పొలాలు ఇవ్వమని చెప్పి 2015 నుంచి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందండి. మేము దీని మీదే గడుపుతాం, కానీ ఈ రాజధానికి భూములు ఇచ్చి మీరు ఇచ్చే ఫ్లాట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, మీరు డెవలప్మెంట్ చేసే ఫ్లాట్ ఇంతవరకు ఏ రైతుకి వెనక్కి ఇవ్వలేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము భూ సమీకరణ ఇవ్వడానికి ఇష్టపడలేదని చెప్పి మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి, భూసేకరణ అని చెప్పి 2016లోనే ప్రయోగించారండి. దాని మీద మేము అప్పుడు కోర్టుకెళ్ళి పోరాడి స్టే తెచ్చుకొని ఇన్నాళ్ళ నుండి 10 సంవత్సరాల నుంచి కాపాడగలిగాం. మళ్ళీ ఇప్పుడు ఆ భూసేకరణ నోటిఫికేషన్ ఎత్తేసి 1 సంవత్సరం క్రితం మళ్ళీ కొత్తగా రెండోసారి భూసేకరణ అని చెప్పి మళ్ళీ పోయిన నెల 10వ తారీఖున ఇచ్చారండి. మేము దాని మీద ఏమన్నామంటే, మా 3 పంటలు పండే భూమి, మీ వ్యవసాయం చేసుకునే కుటుంబాలు, మామూలు మేము రాజధాని భూస్వామ్య భూములు ఇవ్వం, డ్రై ల్యాండ్ చాలా ఉంది పైన, ఆల్రెడీ 53,000 ఎకరాలు సేకరించామంటున్నారు, ఆ సేకరించే భూమిలో కట్టుకోండి, మేమైతే 3 పంటల ఉండే భూమి మేము ఇవ్వమని చెబుతున్నామండి. మేము కోరేదంటే, డ్రై ల్యాండ్ ఉంది ఆల్రెడీ పైన, అది తీసుకోండి, మీరు ఆల్రెడీ 53,000 ఎకరాలు సేకరించామంటున్నారు, ఆ 53 ఎకరాల్లో కట్టండి. రాజధాని అనేది ఏంది, గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్ కట్టడం ఏక రాజధాని అనేది, అంతేగాని తీసుకున్న భూమిని ఎవరో ప్రైవేట్ వాళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి, వీటన్నిటికీ ఇస్తుంటే మా భూమి మేము ఎందుకు ఇవ్వాలండి? అంటే రైతులంతా స్వచ్ఛందంగానే ఇస్తూ ఉన్నారు, ఇక్కడ రాజధాని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగానే భూములు ఇస్తూ ఉన్నారు, మేము ఎవరి మీద ఒత్తిడి చేయలేదని ప్రభుత్వం చెప్తుంది కదా. దాంట్లో ఎటు వాస్తవం లేదండి. రైతులను కొంతమంది వరకే వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన్నది ఒక 20-30% మంది అండి. మిగతా 70-60% మంది ఒత్తిడికి గురయ్యి ప్రభుత్వం చేసే ఒత్తిడి అంతా చిన్న సన్నకారు రైతులు అండి. 1 ఎకరం, 2 ఎకరాల రూపాయల రైతులు.
ఈ ప్రభుత్వం చేసే ఒత్తిడిని తట్టుకోలేకే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారండి. అది అన్నీ గతంలో కూడా చూసాం, ఆ వీడియోలు అన్నీ చూసాం. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని ఒత్తిడి గురి చేసి మళ్ళీ తర్వాత వాళ్ళ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకుని అన్ని మన సంఘటనలు చూసాం గతంలో. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉందండి. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి ఎగ్నెస్ట్గా ఉంటారో వాళ్ళకి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలాగైనా తీసుకోవాలనే ధోరణిలో ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ పక్షం నుండి అక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదా? యాక్చువల్గా ముఖ్యమంత్రి దగ్గరలోనే ఉంటారు, మంత్రి నారా లోకేష్ కూడా అక్కడే ఉంటారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా? వాళ్ళేమే మమ్మల్ని వేకాడికి వాళ్ళు ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి ఇవ్వమనే చెప్తున్నారు, కానీ ల్యాండ్ మీరు ఇవ్వాల్సిందనే చెప్తున్నారు, కానీ మీ భూములు మీకైతే ఉండవనే దూరంలో ఉన్నారండి. మాకు ఆ ప్రయత్నాలు చేసినా కానీ మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదండి. సో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. 54,000 ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపి ఉన్నాయి. అయినా సరే మిగిలిపోయినటువంటి భూములు కూడా వదిలే అవకాశం లేదా? లేదండి. వీళ్ళు 53,000 ఎకరాల్లో మీరు అక్కడ ఒక ఎకరం అక్కడ ఒక ఎకరం ఉంది, మీరు వాళ్ళు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని అంటున్నారండి. మేమేమంటున్నామంటే 3 పంటలు పండే భూమి ఎందుకు తీసుకోవాలి? 3 పంటల భూమికి తీసుకో, అసలు మీరు 53,000 ఇచ్చారంట. ఆ 53 ఎకరాల్లో గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్ అసలు ఎన్ని కడుతున్నారు, ఎంత కడుతున్నారు, ఈ వచ్చిన భూమిని ఎవరికి ఎంత ఇచ్చారండి దాని మీద ఇంతవరకు శ్వేతపత్రం కూడా లేదండి. వచ్చిన రైతు అదేమంటే మేము సిఆర్డీ బిల్డింగ్ కట్టాం, ఇంకో బిల్డింగ్ కట్టామన్నారండి. నేను కోరేది ఒకటి, సిఆర్డీ బిల్డింగ్ కట్టారు బాగానే ఉంది, అది ఏ రైతు పొలంలో తీసుకున్నారో ఆ రైతుకి ఫ్లాట్ ఇచ్చారా తిరిగి? ఆ రైతు అతను వచ్చిన ఫ్లాట్లో ఇల్లు కట్టుకున్నాడా? ఎన్నో భూమి ఎస్ఆర్ఎంకి ఇచ్చారు, వీటి కాలేజీలకి ఎన్ని కాలేజీలకి ఇచ్చారు, కాలేజీల వాళ్ళు వచ్చేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. కానీ ఏ రైతు అయితే కోల్పోయాడో ఆ పొలాన్ని, ఆ రైతుకు వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లో ఆ రైతు వెళ్ళి కట్టుకోగలిగాడా ఇంతవరకు ఈ 12 సంవత్సరాల చరిత్రలో? అంటే దాదాపుగా ఇప్పటి వరకు 30,000 మంది రైతులు భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇంకా వాళ్ళ అనుభవంలోకి రాలేదా? ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? రాలేదు ఇంతవరకు, ఏ రైతుకి అనుభవపరంగా రాలేదండి. కాగితాల పరంగానే ఫ్లాట్లు ఉన్నాయండి. మేము కూడా ఆందోళన చెందేది అదే, కాగితాల పరంగానే ఫ్లాట్లు ఉంటున్నాయి, దీనికి వెళ్తే బ్యాంక్కి వెళ్తే రుణం కూడా రాదు. మా భూమి పండే భూమిని మీకు ఇచ్చేసి ఆ ఫ్లాట్ మీరు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూడాల్సిన అవసరం మాకేంటి? మళ్ళీ మీరు సెకండ్ ఫూలింగ్ అంటున్నారు, మళ్ళీ థర్డ్ ఫూలింగ్ అంటున్నారు. ఫస్ట్ ఏమో ఈ ప్రపంచ రాజధాని 29 సరిపోతుందని చెప్పారు. సరే, ఆ మాటలు నమ్మి కొంతమంది రైతులు ఇచ్చి ఉండొచ్చు, కానీ మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ ఇచ్చిన రైతులు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కాకపోతే కొంతమంది బయటపడతలేదు. మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళారు, మళ్ళీ థర్డ్ ఫేజ్ అంటున్నారు. అమరావతి అనేది పరిధి ఎంతవరకు పరిమితం? శాసనసభలో చట్టం చేసామంటున్నారు. అమరావతి అనేది పరిధి అనేవన్నా విధించారా? ఇంతవరకే అమరావతి ఉంటుంది అనేది విధించారా? అది ఎంతవరకు ఏ రైతుకు చెప్పట్లేదండి. ఆ పరిధి అనేది లేకుండా విస్తరించుకుంటా పోతే ఈ ఫ్లాట్లన్నీ ఎప్పటికి కొనాలా, ఈ జనాభా అంతా ఎప్పటికి రావాలా ఇక్కడ మంది అనే భయాందోళనతోనే మేము భూములు ఇవ్వట్లేదు. ఈ గత 12 సంవత్సరాల నుండి ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? మీతో మాట్లాడతారు కదా, ఆ రైతులంతా కూడా ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆల్రెడీ ఇచ్చేసాం, మేము మునిగిపోయాం, మీరన్నా నిలబడిన కొద్దిగా, మళ్ళీ మేము వచ్చి బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అనే ఆందోళన ఉన్నారండి వాళ్ళు. అంటే గతంలో వాస్తవానికైతే ఆ రైతులంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరానికి రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కదా, ఎందుకు అలాంటి పోరాటం చేశారు రైతులు? గవర్నమెంట్ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ అనేది ఇంతవరకు ఇవ్వట్లేదండి. ఇస్తాం అక్కడ లేఅవుట్ రెడీ చేస్తున్నాం, ఇక్కడ లేఅవుట్ రెడీ చేస్తున్నాం అని చెప్పి ఊహాగానంకే ఉందండి. నిజంగా అసలు ఏ ఒక్క రైతు కన్నా రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చి ఆ రైతు ఆ ఫ్లాట్లో ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాడా? ఒక్క రైతు పేరన్నా చెప్పమనండి ప్రభుత్వాన్ని. అదే వాళ్ళు నచ్చిన ప్రైవేట్ వాళ్ళకి లేకపోతే వాళ్ళ కార్పొరేట్ సంస్థలకి భూములు ఇచ్చుకుంటున్నారు తప్పితే రైతుకి రిటర్నబుల్ ఫ్లాట్ ఇద్దామని ఆలోచనలో లేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూములు సరిపోనట్టు ఇంకా ఎందుకు అదనంగా భూములు తీసుకోవాలనుకుంటుంది? దాన్ని వ్యతిరేకిస్తున్నందుకే మిమ్మల్ని ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని బెదిరిస్తుంది అనుకోవచ్చా? ఒకటి సార్, ఫస్ట్ సిఆర్డిఏ వాళ్ళ దగ్గర 54,000 ఎకరాల భూమి ఉంది. 54,000 ఎకరాల్లో కన్వర్షన్ చేసి వచ్చిన భూమి 35,000 ఎకరం, దగ్గర 15,000 ఎకరం రోడ్లు కానీ వాటికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళిపోయింది. అయితే ఈ కుంటలో వాటిలో ఉన్న భూమిలో రైతులకి తక్కువ భూమి ఎక్కడిస్తున్నారంటే, రైతులకి శ్మశానాల దగ్గర లేకపోతే గుంటల దగ్గర, రైతులు పండించుకునేది చెరువులు, తోడుకునే చెరువులు ఉంటాయి కదా, పంటలకు వాడుకునే చెరువులు, వాటి దగ్గర అక్కడ ఇస్తున్నారు. పెద్ద వాళ్ళకేమో మంచి రోడ్లు పక్కన 50 ఫీట్ రోడ్డు, వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ చేసే ఏరియాల పక్కన ఇస్తున్నారు. సో అందుకని ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ భూమి ఉంది, సిఆర్డి దగ్గర భూమి ఉన్నప్పుడు ఇంకా ఎక్సెస్ భూమి ఎందుకు?
ఉన్నదంతా నిర్మాణం చేయండి. చాలకపోతే అప్పుడు ఏదన్నా ఎక్సెస్ భూమిలో లేకపోతే రైతుల దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఆ రోడ్డునో ఈ రోడ్డునో లాక్కుంటున్నారు. ఇప్పుడు జిఏఎస్ వాళ్ళ సైట్లోనే జిఏఎస్లో పూలింగ్కి ఇవ్వని భూములు కూడా ప్లాట్లు వేసి ఉంచాయి. కొత్తగా మొన్న ఈ మధ్య మా వాళ్ళు గ్రామకంఠంలో ఎప్పుడో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, సీనియర్ సిటిజన్లు ఉన్నారు, 15 మంది ఫార్మర్స్ ఉన్నారు. ఆ సీడ్ యాక్సెస్ చివరికి వచ్చేసింది. వాళ్ళకి ఏం చెప్పారంటే 15 మీరు ఇవ్వండి, మీరు ఇస్తే పూలింగ్కి వస్తేనే మేము ప్లాట్ ఇస్తాం, లేకపోతే ప్లాట్ ఇవ్వం, లేకపోతే ఎక్విజిషన్కి వెళ్తామని బెదిరించారు. సార్ అదేంటి సార్, మేము రిటైర్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకుందాం అని చెప్పి అప్పుడు ప్లాన్ కూడా అప్రూవల్ తెచ్చుకున్నాము. ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నట్టు కూడా మీరు ఇలా డైవర్ట్ చేసుకోవాలి, కానీ వీటిలో వస్తే ఎలా అంటే మాట్లాడాలి. సరే కూర్చున్నాం. వాళ్ళు ఏమన్నారంటే మీరు పూలింగ్కి వస్తే మీకు మంచి చోట అక్కడ కూడా ప్లాట్ ఇస్తాం, అంతేగాని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ముందే వేసేస్తున్నారు. మనం భూమి ఇవ్వకముందే వాళ్ళు కన్స్ట్రక్షన్లోకి వచ్చేసేస్తున్నారు. మేము వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ ఆపాం. మీరు పూలింగ్ ఇవ్వలేదు, దీనికి అసలు ఇది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమిలోకి మీరు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే అప్పుడు పరిగెత్తుకుంటూ అధికారులు అందరూ వచ్చారు. వచ్చి 3 సిట్టింగ్లు 4 సిట్టింగ్లు వేశారు. మా పెద్దనాళ్ళదే, మా మామయ్య గారు వాళ్ళ భూమి అది. మాట్లాడితే 3 సిట్టింగ్లు వేసిన తర్వాత ఎక్కడ అడిగారు, గ్రామకు వాళ్ళు ఏమని అడిగారంటే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఉంది, ఎక్కడ వేకెంట్ ఉందని అడిగారు. సీడ్ యాక్సెస్ పక్కన ఉంది, లేకపోతే భూమి దేవుడి మాన్యం భూమి ఉందని చెప్పారు. సరే వీళ్ళు ఏంటంటే కొంచెం దేవుడి మాన్యం అనేది రోడ్డుకు దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇది బ్లాక్ లిస్టులో పెట్టాడు, దేవుడి మాన్యం బ్లాక్ లిస్టులో పెట్టాడు. వాళ్ళు ఇప్పుడు గగోల్మంటున్నారు. అంటే మీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే పూలింగ్ అనేది బాగా మోసం, ఇది రైతుల్ని మోసం చేసి పెద్దవాళ్ళు కట్టపెట్టడానికే. రైతు అనేవాడు ఇక్కడ సాధు జంతువు, పాలు పిండుకొని వదిలేటివే. గతంలో పూలింగ్కి భూములు ఇచ్చిన వాళ్ళు అందరి పరిస్థితి ఎలా ఉందండి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి 12 సంవత్సరాల నుండి వాళ్ళు ఏమన్నా చేసుకోగలుగుతా ఉన్నారా? ఆ భూముల్ని అనుభవించగలుగుతున్నారా? రిటర్నబుల్ ఫ్లాట్స్ 96% మందికి మేము ఇచ్చేసామని మంత్రి నారాయణ చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లో పేపర్ మీద చూసుకోవడం తప్ప ఫిజికల్గా ఎక్కడా కూడా అందించిన పాపన పోలం. ఫిజికల్గా చూపించమనండి, ఇక్కడ పలానా చోట ఇది మ్యాప్లో చూసుకోవటం, పేపర్ మీద చూసుకోవటం. అతనికి ఫిజికల్గా ఈ కమర్షియల్ ప్లాట్ ఇది నాది జిఎస్ చేస్తున్నారు, కానీ నువ్వు ఆ డెవలప్మెంట్ చేసి ఇస్తేనేగా వాళ్ళకి అనుభవంలోకి వచ్చేది. డెవలప్మెంట్ చేసి ఇవ్వడం ఎప్పటికి అవుతుంది? ఇది ఇంకా కంప చెట్లు కొడతానే ఉన్నారు. ఇప్పటికి 12 ఏళ్ళు అయింది రాజధాని స్టార్ట్ చేసి. రిటర్నబుల్ ప్లాట్లు కనీసం ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళకన్నా, ఫస్ట్ ప్లేస్లో పూలింగ్ ఇచ్చిన వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఇది డెవలప్ అయ్యే ఏరియా కదని ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళు చాలా వరకు 95% అమ్మేసి సెకండ్ ఫేజ్లో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఉన్న జనాభా పరంగా చూసుకుంటే 35 లక్షల జనాభా ఉన్న ఏరియా. ఈ 35 లక్షల జనాభాకి 1 కోటి మంది ప్లాట్లు వేస్తే ఎవరు తీసుకుంటారు? అర్బన్ డెవలప్మెంట్ రావాలి అంటే నిదానంగా డెవలప్మెంట్ అయ్యి రావాలి. నిదానంగా డెవలప్మెంట్ అవ్వాలి తప్పితే ఒకేసారి మైగ్రేషన్ అవ్వలేరుగా. మీరు స్టార్టింగే కోట్లు బడ్జెట్ పెడితే ఏ సామాన్యుడు వచ్చి కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడు? అంటే ప్రైవేటు సంస్థలకి ఎవరైతే భూములు కేటాయించారో వాళ్ళకి కానీ, లేకపోతే హాస్పిటల్స్కి ఇచ్చిన వాళ్ళకి కానీ, హోటల్స్కి ఇచ్చిన వాళ్ళకి కానీ, ఇంక్లూడింగ్ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ గెలుస్తారు. వీళ్ళవన్నీ కూడా మరి లేఅవుట్లు అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి కదా. అమరావతిని బిల్డ్ చేద్దాం అనుకొని ఎవరైతే కోరిక ఉన్నారో వాళ్ళు చేసుకుంటున్నారు. పూలింగ్కి ఎవరైతే ఇచ్చారో రైతులు వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు కానీ ఫిజికల్గా అయితే ఇంతవరకు ఎవరికి అందజేయాలి. ఇప్పుడు ఉండవల్లి తీసుకోండి, పెనమాక ఉండవల్లి తీసుకున్నాం. మన పెనమాక ఉండవల్లిలో అసలు రిజర్వాయర్ అనే సెక్షనే లేదు. రిజర్వాయర్ అనేది 2024లో తీసుకొచ్చారు. బలవంతంగా ఇప్పుడు వచ్చిన డిప్యూటీ కలెక్టర్ చేత చేయించారు. మీరు ఇవ్వకపోతే మీ అవార్డుకి వెళ్ళిపోతామని ఒకటే మాట అంటున్నాడు ఆయన. నేనే స్వయంగా 2 సార్లు వెళ్ళా. ఆ రోజు సమావేశం అయినప్పుడు నా ఇష్యూ మీద వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని, నేను అక్కడ తెలిసిన వాళ్ళు కాబట్టి కూర్చొని మాట్లాడదామని వెళ్తే వాళ్ళు ఒకటే అన్నారు, మీరు పోలింగ్కి ఇవ్వకపోతే మేము బలవంతంగా వెళ్ళి రిజర్వాయర్ కట్టేస్తాం, తర్వాత మీరు చేసేది ఏమీ లేదని చెప్పి బలవంతంగా చెప్పేస్తాను. సార్ అదేంటి సార్, కనీసం కన్సెంట్ ఉండాలి, రైతులతో ముఖాముఖితో మాట్లాడుకోవాలి, మీరు ఏమిస్తారో తెలియదు, మా గ్రామ సభ పెట్టలేదు, సోషల్ అసెస్మెంట్ సర్వే చేయలేదు, ఇవేమీ చేయకోకుండా ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారో చెప్పలేదు. 3 పంటలు పండే భూములు మీ కళ్ళ ముందే కనపడుతున్నాయి. పంటలు ఆల్రెడీ చేలోనే ఉన్నాయి, ఇంకా అరటిగెలలు ఉన్నాయి, అరటిగెలు నరుక్కునే వాళ్ళు ఉన్నారు, కూరగాయల పంటలు ఉన్నాయి, ములక్కాయ చేనులు ఉన్నాయి, ములక్క తోటలు ఉన్నాయి, కూరగాయ పంటలు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు బలవంతంగా తీసుకున్నారు. ఇప్పుడు మా
మా అబ్బాయి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. చుట్టూ రిజర్వాయర్ చుట్టూ తవ్వారు. ఆయన పొలం పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి 20 అడుగులు లోతు తీసి అలాగే పెట్టారు. ఆ పొలం అలాగే ఉంది. ఆయన రోడ్డు లోపలికి వెళ్తానికి లేదు, ట్రాక్టర్ వెళ్ళి వ్యవసాయం చేసుకోవడానికి లేదు. ఇప్పుడు తీసుకోమంటున్నారు పూలింగ్కి ఇస్తే. ఆయన ఇబ్బంది పెడుతున్నారు బాగా. 9.2 ఎవరైతే ఆ ఫామ్ నింపిస్తారో అటువంటి వాళ్ళ దగ్గర నుండి భూములు తీసుకోము, ఇగో ఇది స్వచ్ఛందంగానే మేము చేపడతా ఉన్నాం, ఇది సిఆర్డి ల్యాండ్ పూలింగ్ ఆ స్కీమ్ ప్రకారం అదే ప్రాసెస్ మేము అమలు చేస్తున్నాం అన్నారు కదా. ఇప్పుడు ఆ 9.2లో ఎవరైతే ఇవ్వమన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఎక్విజిషన్ నోటీస్ ఇస్తున్నారా? ఎవరైతే భూములు మేము అన్నారో వాళ్ళకి 9.2 ఇచ్చారు. 9.2 ఇచ్చి మీ వివరాలన్నీ, భూములకు సంబంధించిన వివరాలు, పాస్బుక్ అటాచ్ చేసి ఇమ్మన్నారు. 9.3 అంటే పూలింగ్ తీసుకునేది యాక్సెప్టెన్స్. అది 9.2 ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 9.2 ఇచ్చినా కూడా ఐసీ మొన్నటిదాకా ఏం చేశారంటే అది ఇప్పటికి కూడా అప్డేట్ సిఆర్డిఎస్ సైట్లో 9.2, 9.3 ఇచ్చింది డిఫరెన్స్ చూపించేవాడు. ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చింది 9.2 ఎవరైతే ఉన్నారో అదంతా డేటా కలెక్ట్ చేసి ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో పెట్టారు అవన్నీ ప్రస్తుతం. ఇప్పుడు ఉండవల్లికి వచ్చేసి 4 నోటిఫికేషన్లు ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్లు 4 ఉన్నాయి. వెంటనే 2 ఇష్యూ చేశారు. సీడ్ యాక్సెస్కి ఎప్పుడో ఇచ్చారు. ఒకటి ఫ్లడ్ మైటిగేషన్కి 24 స్టార్టింగ్ రాగానే ఇచ్చారు. ఈ నెలలో లాస్ట్ మంత్ ఏప్రిల్లో 11వ తారీఖుకే ఫ్లడ్ మైటిగేషన్కి ట్రంక్ అండ్ ఫ్రాగ్ ఇచ్చారు. ట్రంక్ అండ్ ఫ్రాగ్ ఒకటి, ఈ పంట భూములకి ల్యాండ్ ఎక్విజిషన్కి ఒకటి, 2 ఇచ్చారు. ఈ నెలలో నోటిఫికేషన్ 2 ఇచ్చారు. మీరు ఆ భూములు ఇవ్వకపోయినా లేదా రెండో విడతలో రైతులు భూములు ఇవ్వకపోయినా అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, ప్రపంచ స్థాయి రాజధానికి అవ్వదు, మీరు సహకరించాల్సిందే అని ముఖ్యమంత్రి అంటున్నారు కదా. ఇప్పటికీ ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ వచ్చి 60,000 ఎకరం అఫీషియల్గా, అన్అఫీషియల్గా 60,000 ఎకరం ఉంది ఆయన దగ్గర ల్యాండ్, గవర్నమెంట్ దగ్గర. ఈ 60,000 ఎకరం స్పాన్ దగ్గర 10 కిలోమీటర్స్ రేడియస్ ఎక్కువ చూపిస్తుంది. 10-15 కిలోమీటర్స్ రేడియస్ చూపిస్తుంది. 3 డిస్టిక్లు కవరేజ్ అయినాయి. పల్నాడు డిస్టిక్, గుంటూరు, ఇటు వచ్చేసి 2 డిస్టిక్లు మ్యాక్సిమం కవరేజ్ వచ్చినాయి. ఇటు విజయవాడ కూడా దగ్గర కలుపుకున్నారు. ఇప్పుడు రేపొద్దున మీరు పెట్టుకుంటే ఇటు గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ఆల్రెడీ మున్సిపాలిటీ అయిపోయింది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ అయింది. ఇప్పుడు ఇన్ని కార్పొరేషన్లు ఉండగా ఇంకా సపరేట్గా మీరు ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం తీసుకెళ్ళి మైగ్రేషన్ అక్కడే పెట్టేస్తాం. ఒక 2 కోట్ల మంది మైగ్రేషన్ అవ్వాల్సిందే అనే లెక్కలో ఉన్నారండి. అంటే పెద్ద క్రికెట్ స్టేడియం కడతా ఉంటున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాలతో కడతా ఉంటున్నారు, పెద్ద రైల్వే స్టేషన్ ప్రపంచంలో ఎక్కడ లేనంత కడతా ఉంటున్నారు కదా, దానికి అవసరం కదా అని అంటున్నారు. వాస్తవానికి ఇది గతంలో ఈ ప్లాన్లో ఇవన్నీ ఉన్నాయా? లేవు సార్. ఫస్ట్లో డీటెయిల్ మాస్టర్ ప్లాన్లో అసలు రైల్వే స్టేషన్ ప్రసక్తి, రైల్వే స్టేషన్ అంటే మంగళగిరి వరకే ఉంది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు వరకే ఉంది. తర్వాత అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ లేదు. అమరావతి తర్వాత మెట్రో అన్నారు. విజయవాడ పాతది ఉడా, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఉడా. అప్పుడు ఏంటంటే మెట్రో ప్లాన్ చేశారు 4 నగరాలకి. 4 అయితే అప్పుడు అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మొన్న కూడా ఏం చెప్పారంటే ఈ 4టికి మెట్రో ప్లాన్ చేస్తాం, రైల్వే కనెక్టివిటీ వరకు అమరావతి వరకు తీసుకెళ్తాం అని చెప్పారు. ఇప్పుడు దాని ఊసలేదు. మొన్న కలెక్ట్ చేసేమన్నారు, ఏమైంది ఇంతవరకు డిపిఆర్ ఇవ్వలేదు, దాని సంగతి అయింది. ఇప్పుడు మళ్ళీ 4,800 ఎకరాలకే ఎయిర్పోర్ట్ అంటున్నారు. మరి నిన్నగాక మొన్న గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ చేశారు. మరి అక్కడ ఉన్న అశ్విని గారు, చలసాని అశ్విని గారు 30 ఎకరాలు కొంటే వెస్ట్ బైపాస్ పక్కన ఆయనకు భూములు కేటాయించారు. మిగిలిన రైతుల పరిస్థితి అంటే అగమ్య గోచరంగా ఉంది. మరి ఇది ఎప్పుడు డెవలప్ చేస్తారు? ఆల్రెడీ రన్నింగ్ స్టార్ట్ అయిన దాన్ని మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటే ముందుకెళ్ళిపోతాం. అది క్లోజ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు గోలో చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇలా ప్రతి ఏ ఒక్క వర్గాన్ని కూడా ప్రశాంతంగా నిద్రపోనిట్లా. రైతులు అయితే మరీ ఘోరంగా ఉన్నారండి. అంటే రైతులకి ఇప్పుడు ఎక్కువగా రుణమాఫీ 1,50,000 వరకు రుణమాఫీ చేస్తాము, యాన్యుటీ పెంచుతాము, చాలా ఉచిత విద్య ఇస్తాము, ఉచిత వైద్యం ఇస్తాం, ఇవన్నీ వరాలన్నీ ఇస్తున్నారు కదా, మరి ఎందుకు మీరు వెనకాడు గడుస్తున్నారు? ఉచిత విద్య ఎక్కడ ఉంది సార్? ఉచిత విద్య అనేది ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో ఆయన నాడు నేడు పెట్టిన స్కూళ్ళనే వాళ్ళు తీసేశారు. ఆయన సరిగ్గా వర్క్ చేయట్లేదు. మరి ఉచిత విద్య అన్నప్పుడు గవర్నమెంట్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరైతే భూములు ఇచ్చారో లేకపోతే రాజధాని పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి నెంబర్ 1 స్కూల్స్ కట్టించి విద్యని తీసుకెళ్ళి చేస్తే వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ రాజధాని రైతులందరూ ఏం చేస్తున్నారు? వేలకు కట్టుకొని విజయవాడ లేకపోతే మంగళగిరి, గుంటూరు నెంబర్ 1 వాళ్ళ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నాం. జిఐజీ ఇంటర్నేషనల్, అక్షర ఇంటర్నేషనల్, ఆక్స్ఫోర్డ్ స్కూల్, ఇలా అన్ని స్కూల్కి 50,000, 60,000 కట్టుకొని రైతులు పంపిస్తున్నారు.
మరి ఇక్కడ వాళ్ళకే న్యాయం జరగల. ఇంకోటి పెన్షన్ సరిగా రావట్లా. రైతులకి మీరు భూమి ఉందిగా అంటున్నారు. కొన్ని ఇప్పుడు కూడా పెన్షన్ ఎగ్గొట్టడానికి సిఆర్డిఏ సైట్లో అమ్మేసిన భూమి కూడా పెడుతున్నారు. ఇప్పుడు మాకు ఇచ్చిన నోటిఫికేషన్లో దాదాపు 50%, 30 to 40 నుంచి 50% వరకు అమ్మిన ల్యాండ్లో కూడా పెట్టారు. అమ్మేసుకున్నవి అంటే పూలింగ్ తీసుకున్నవి కూడా అటాచ్ చేసి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు మేము ఇచ్చేసాం కదా మాకేంటి అని చెప్పి కొంతమంది వాళ్ళు చేస్తున్నారు. ప్లాట్ రాలేదు, మాకు రిటర్నబుల్ ప్లాట్ రాలేదు, మేము అమ్మేసాము కొంత వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. పెద్ద మీ గ్రామంలో రైతులు భూములు ఇవ్వకుండా వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ఎన్ని సంవత్సరాలు ఏంటి మీరు ఆ భూమి మీద సాగు చేస్తూ ఉన్నారు? ఎలాంటి క్వాలిటీ ఉంటుంది ఆ భూములకి? ఎలాంటి పంటలు పండిస్తారు మీరు? ఉన్నది కొద్దిగా భూమి అండి. గుండ్రు కాలువ పక్కనే రోడ్డు అమ్మటే ఉంది. మొట్టమొదటేమో గుండ్రు కాలువ ఇది కలుపుకొని కొద్దిగానే అన్నారు రోడ్డు. ఇప్పుడేమో మొత్తానికి పెట్టేసి టెండర్. ఈ 12 సంవత్సరాల నుండి మీరు న్యాయ పోరాటం చేస్తున్న, గతంలో కూడా ఇవ్వలేదు కదా? ఇప్పుడు మళ్ళీ మీరు అడిగారా ఎందుకు గతంలో మా భూములు తీసుకుంటామని చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? అసలు మా దగ్గరికి రాలేదు ఇంతకోటి. అసలు మా భూమి తీసుకుంటున్నాము మీ దగ్గరికి అని మేము ఇంత ఒట్టుకు మా దగ్గరికి అసలు రాలా. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు 2 సార్లు మాత్రం నోటీసులు పంపించారు. నోటీసులు పంపిస్తే మేము తీసుకోవాలి, వెనక్కి పంపించేసాం. రైతులందరూ మీటింగ్ పెట్టారు కదా ఉండవల్లో, అందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దేనికోసం? అంటే ఎవరి కాళ్ళు ఇట్టాగే అయిపోయింది, ఆగమైపోతుంది పొలం అంతానండి. ఇట్టాగే చేస్తున్నాడు అని ఎవరి కాళ్ళు ఎదురు తిరిగేసారు. అందరూ ఇంతకుముందు భూములు ఇచ్చిన వాళ్ళు అందరి పరిస్థితి ఎలా ఉంది? ల్యాండ్ పూలింగ్ మంచి ఆలకల్లానేమో ఒకసారి జరిగింది, చెడ్డ ఆలకల్లానేమో ఒకసారి జరిగింది. అంటే వాళ్ళకి అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదా? ఏమి ఇంతకుముందు భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఎవరికి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కల్లా అనుకూలంగా చేసుకున్నారు, అనుకూలం లేని వాళ్ళకల్లా అనుకూలంగానే చేశారు. ఎక్కడైనా అట్లాగే జరిగింది. అంటే మీ ఊర్లో యాక్చువల్గా భూమి కూడా చాలా సారవంతమైన భూమి అనుకుంటారు కదా, వాటర్ కూడా చాలా పైగా 35 24 గంటలు అడిచి మోటార్. ఇప్పుడు అలాంటి భూములు మరి 3 పంటలు పండే భూములు ఇవ్వము అని అంటే రైతులు కానీ అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు అసలు గుర్తేలేక మా దగ్గరికి నోటీసులు మాత్రం ఇప్పుడు అధికారంగా నువ్వు ఆఫీసు వచ్చి మరి రెడ్డి గారు మీరు ఫోన్ చేసుకుంటాం అని అడిగితేనేగా మన దగ్గర మనకి ఏదైనా సమాధానం చెప్పడానికి మన దగ్గరికి రాష్ట్రంలో అన్నీ ఆయన ఎటు వచ్చినట్టు కాగితాల మీద ఇస్తా ఉంటాడు, చేస్తా ఉంటాడు, అందరూ ఎదురు తిరుగుతున్నారు. మీకు ఇచ్చిన నోటీసులు ఏమని రాశారు? రెండు నోటీసులు. ఇప్పుడు మీ రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు భూములు ఇవ్వకుండా ఏం చేయబోతున్నారు నెక్స్ట్? గవర్నమెంట్ అయితే ఎలాగైనా సరే తీసుకుందాం అంటుంది, మీరేం చేస్తారు నెక్స్ట్? కోర్టుకి వెళ్దామని అనుకుంటున్నారు. అంటే మీ గ్రామంలో ఈ భూములు ఇవ్వనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఒత్తిడి చేస్తూ ఉన్నారు? నోటీసుల పేరుతో కానీ లేకపోతే భూములు ఇవ్వాల్సిందని కానీ రైతుల్ని ఏ విధంగా ప్రెజర్ చేస్తున్నారు? అంటే ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, మేము ఇచ్చేసాం కదా మీరు కూడా ఇచ్చేసుకోండి, అధికారులకి చెప్పడం. ఇప్పుడు ఇచ్చిన పొలంలోంచి దారి లేకుండా చేయటం అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడానికి అభ్యంతరం తెలుపుతున్నారు? భూములు ఇవ్వడానికి అభ్యంతరం తెలపడం మాది 3 పంటల పండే పొలం కాబట్టి. ఇప్పుడు చుట్టుపక్కల కరువు మండలం వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల ప్రాంతాలు మా ఊరి పనుల కోసం వచ్చిన ఊరు ఇది. అలాంటిది ఊరు కళ్ళ ముందే పడే నాశనం అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు మీ గ్రామంలో భూములు ఇచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇచ్చిన రైతుల వాళ్ళు పరిస్థితి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. అంటే ఎలాంటి మాకు ప్లాట్లు ఎలా పేపర్ మీద చూపిస్తున్నారు, మాకు ల్యాండ్ మీద చూపించట్లేదు అని చెప్తున్నారు. ఎవరికి కూడా ఆ ల్యాండ్ అంటే చాలా 96% ఇచ్చేసామంటున్నారు మంత్రి నారాయణ కదా. ఇచ్చారు అంటే పేపర్ మీద చూపిస్తున్నారు, చూసుకుంటున్నారు వాళ్ళంతా. రిజిస్ట్రేషన్ కూడా అలాగే జరుగుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేది మీ గ్రామంలో? జనరల్గా వ్యవసాయ భూమి పరిస్థితి ఎలా ఉండేది ఇంతకుముందు? 3 పంటల పండే పొలం అండి అసలు ఇది. 360 రోజులు పచ్చగా ఉండేది. ఇప్పుడు ఊరు కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇప్పుడు పరిస్థితి బీళ్లు పడిపోయి ఆ కంపలు పెరుగుతున్నాయి, మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి, అలా జరుగుతుంది. ఇప్పుడు రైతులు యాక్చువల్గా ఎవరైతే భూములు ఇవ్వని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా మేము చాలా చోట్ల ఏ గ్రామానికి సిఆర్డీ అధికారులు మీటింగ్ పెట్టినా మీరు ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వకపోతే మేము ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకుంటామని అంటున్నారు కదా. మరి
మీరేం చేయబోతున్నారు? మేము ఆల్ పార్టీస్కే చెప్తున్నాం ఇదే విషయం, మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి. ఇంతకుముందు మీ గ్రామంలో ఉన్నటువంటి రైతులు లేదా రైతు కూలీలు లేదా చుట్టుపక్కల ఈ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళు వ్యవసాయం ఇప్పుడు లేదు కదా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏమైంది? వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఏం పనులు చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ వాటికి ప్లంబింగ్ వర్క్కి, లేదంటే డస్ట్ క్లీన్కి, రోడ్లు ఊడుస్తానికి, ఆఫీసులు క్లీన్ చేసుకోవడానికి ఇది వాడికి వెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఇంతకుముందు వ్యవసాయం చేసిన వాళ్ళంతా ఇప్పుడు కూలీల కింద మారిపోయిన పరిస్థితి. అంటే మరి ఇప్పుడు వాళ్ళకి ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవైనా సక్రమంగా అమలు చేస్తున్నారా? అందరికీ రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. కొంతమంది ఇంకా మిగతా వాళ్ళు పొలం పనులకు వస్తున్నారు, వాళ్ళకి బాధగానే ఉంది. అన్ని పొలాలు పోతే మా పరిస్థితి ఏంటని. ఇప్పుడు మీరు లాస్ట్ 12 years నుండి మీ వ్యవసాయం చేసుకోవడానికి అయితే ఇబ్బంది లేదు కదా? అంటే ఇప్పటివరకు భూములు ఇవ్వలేదు కాబట్టి దానికి కూడా ఇబ్బంది పెట్టారు ఏమన్నా? ఇప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తున్నాయండి, వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి కొంతమంది. ఇప్పుడు దారులు వరకు ఇబ్బంది వస్తుందండి. అంటే పొలాలకు వెళ్ళే దారులు ఇవ్వట్లేదా? ఇప్పుడు మీరు అధికారులు ఇప్పుడు నోటీసులు ఇస్తా ఉన్నారా, లేదా ఊర్లోకి వచ్చి మేము ఎందుకు తీసుకుంటున్నామో ఏంటి, దీని పర్పస్ ఏంటి అని చెప్తున్నారా లేదా? అధికారులు వచ్చి నోటీసులు ఇస్తున్నారు, మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు తీసుకోకపోతే రేపు 29న ఏదో పెట్టినట్టు గ్రామ సభ పెట్టారు. దేనికోసం? మా సమస్యలు ఏమైనా ఉంటే తీరుస్తామని చెప్తా అన్నారు. సో ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు 2వ విడత వాళ్ళు కూడా చాలా మందికి మీలాగా అనుమానాలు ఉన్నాయి. 2వ విడత ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఎందుకని రైతులు ఇప్పుడు రావట్లేదు? ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, ఇంత టైంలో ఇస్తామని చెప్పట్లేదు, ఇచ్చిన పేపర్లోనే చూపిస్తున్నారు. రైతులకు సంబంధించినటువంటి సమస్యల పైన పోరాటం చేస్తున్నటువంటి సామాజిక కార్యకర్త వసుంధర ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. మేడం, ఇవాళ ఈ రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ ఏంటి, దీన్ని నెక్స్ట్ కార్యాచరణని ఏ విధంగా మీరు తీసుకెళ్ళబోతున్నారు? వాస్తవంగా ఈ రైతులందరూ కొంతమంది నేను ఇక్కడ తాడేపల్లిలో ఉండడం వల్ల వీళ్ళు కరేడు ఉద్యమాన్ని కొంత చూస్తూ వచ్చారు. మీకు అందరికీ తెలుసు కరేడు ఉద్యమంలో ఉన్న రైతులు ఎండోసాల గురించి. అక్కడ రైతులు ఏం చేశారంటే ఒక దశలో బాగా వాళ్ళ మీద ఒత్తిడి పెరిగిన తర్వాత, వాళ్ళ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు లాంటివి పెట్టిన తర్వాత కొంత ఉద్యమం కొంత భయపడ్డారు రైతులు. అయితే మేము నెక్స్ట్ ఏం చేసామంటే అక్కడ న్యాయ పోరాటానికి తీసుకున్నాం. మొదటేమో ఉద్యమ రూపం, తర్వాత న్యాయ పోరాటానికి వెళ్ళాం. దాంతోపాటుగా ఎన్జిటికి వెళ్ళాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి. 3 కేసులు అయినాయి. ఎన్జిటి సుమోటోగా కూడా తీసుకుంది, కొంత సక్సెస్ సాధించాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద రైతులు కానీ చిన్న రైతులు కూడా దాదాపు 125 మంది హైకోర్టులో వేశారు మూర్తి గారి దీంతో. అవి చాలా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. రైతులు చాలా గట్టిగా ప్రత్యక్ష ఉద్యమంలో నుంచి నెక్స్ట్ స్టెప్ న్యాయ పోరాటం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లి, పెనుమాక రైతులు, తర్వాత 2వ భూసేకరణకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మా ఉద్యమ గ్రూప్ని అప్రోచ్ అయ్యారు. అసలు ఏంటి దీంట్లో విషయం అని చెప్పేసి అభివృద్ధి కమిటీని చైర్మన్ ప్రొఫెసర్ ఈయనతోటి కలిసి, మన సార్ తోటి నేను సార్ ఇద్దరం కలిసి ఈ పెనుమాకకి వెళ్ళాం. శ్రీకాంత్ రెడ్డి యాక్చువల్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసాం మేము 3 పంటలు పండి వీళ్ళు చెప్పారు ఇప్పుడు దాకా మీ దాకా 3 పంటలు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అమరావతి రైతులు పొలాలు ఇవ్వడం, 50,000 ఎకరాలు తీసుకోవడం, అది అమరావతి నిర్మాణాలు కొనసాగడం అనేది జరిగిపోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు మొదటి భూసేకరణలోనే భూములు ఇవ్వని రైతులు వీళ్ళు స్వచ్ఛందంగా మా భూములు ఇవ్వం అన్నారు, కామ్ అయిపోయారు. ఇప్పుడు అజిటేషను అంతా వీళ్ళదే. ఎందుకు వీళ్ళు భూములు ఇవ్వని రైతుల గురించి వీళ్ళు ఎందుకు ఇంత ఒత్తిడి చేస్తున్నారు అనేదే మేము వెళ్ళడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు ఎందుకు ఎవరు, మీకులాగే మేము అడిగాం. ఒకటి పెనుమాకకి వెళ్ళిన తర్వాత, ఉండవల్లికి వెళ్ళిన తర్వాత మన అశోక్ రెడ్డి చెప్పినట్టుగా ఉండవల్లి జనాభా ఎక్కువ, భూమి తక్కువ. రెండోది ఉండవల్లి ఏ పార్ట్ ఆఫ్ ది విజయవాడ, అంతే. ఇప్పుడు కాదు, ఇది దాదాపు 30 ఏళ్ల నుంచి ఉండవల్లి అంటే విజయవాడ, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ అయినప్పటికీ. కాబట్టి వాళ్ళు ఏది వచ్చినా సరే ఉండవల్లిలో భూమి కోసుకుంటూ పోతూ ఉంటుంది, కొండ వీటు అవన్నీ. వీళ్ళకు కూడా పెనుమాకు కూడా అదే పరిస్థితి.
అదేవిధంగా నెడమరు పరిస్థితి కూడా అదే. కాబట్టి ఇవ్వని వాళ్ళని బలవంతం ఎందుకు చెయ్యాలి? రైతుకి తన భూమి మీద హక్కు అనేది మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారనేది ఒక సామాజిక ఇదిగా మా ఉద్దేశం. రెండోది, వీళ్ళ పొలాలు చూసిన తర్వాత ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ అనేది అమరావతిని సెలెక్ట్ చేసినప్పుడే జరిగిపోయింది. కాకపోతే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. ఇప్పుడు రెండో భూసేకరణ కానీ, మొదటి భూసేకరణలో భూములు ఇవ్వని రైతులు కానీ వీళ్ళ జోలికి ప్రభుత్వం ఇంత బలవంతంగా రావడం, మీరు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే మేము అవార్డు చేసేస్తాము, దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ భాగంలోనే చంద్రబాబు నాయుడు గారి ఒక స్టేట్మెంట్ని కూడా మేము ఖచ్చితంగా విమర్శిస్తున్నాం. ఏంటంటే అది, ఇప్పుడు కనుక భూములు ఇవ్వకపోతే రెండవ భూసేకరణలో కానీ మూడవ భూసేకరణలో కానీ, మొదటి భూసేకరణలో తీసుకున్నటువంటి 50,000 ఎకరాలు 33 ప్లస్ గవర్నమెంట్వి ఇది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని ఆయన మాట్లాడుతున్నారు. ఇది చాలా హాస్యాస్పదం. ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్గా మేము భావిస్తున్నాము. ఇదే మన ముఖ్యమంత్రి గారు, విజనరీ అని చెప్పుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చెన్నైకి వెళ్ళినప్పుడు ఈ మధ్య తమిళనాడు ఎలక్షన్ సందర్భంగా అక్కడ వాళ్ళు ఒక డిస్కషన్లో ఒక విలేకరు అడిగితే, మాకు భూమి తక్కువ కాబట్టి మేము కొన్ని పనులు చేయలేకపోతున్నాం అన్న అర్థంలో మాట్లాడితే ఆయన ఏమన్నారు, మీరు ఎకానమీ నాలెడ్జ్ వైపు వెళ్ళండి, అసలు భూములతో ఏం పని అంటున్నారు. 500 ఎకరాలతో వాళ్ళు ఎయిర్పోర్ట్ పెట్టుకొని చెన్నై ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు అందరికీ తెలుసు. అన్నిట్లోనూ చెన్నై, కేరళ తర్వాత చెన్నై రెండు పోటీ పడుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం 5,000 ఎకరాల కోసం రెండో భూసేకరణ చేస్తాము ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఎక్కడా లేదు ఇది ప్రపంచంలో. కాబట్టి మొదటి భూసేకరణలో చేసింది అభివృద్ధి చూపించండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు మా వైపు నుంచి. కానీ రెండో భూసేకరణని తర్వాత ఇవ్వని రైతుల యొక్క మానసిక వేదన మీరు చూస్తున్నారు కదా, ఇందాకటి నుంచి వాళ్ళు ఎంత వేదన పడుతున్నారు. దీన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే కరేళ్ళలో చూసాం వాళ్ళ బాధ, వాళ్ళు ఈరోజు వెళ్తున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు కరేళ్ళలో ఇండో సోలార్ కంపెనీ పెట్టలేడు విశ్వేశ్వర రెడ్డి. అట్లాగే ఇక్కడ ఉండవల్లి రైతుల యొక్క ప్రొటెస్ట్ చూస్తున్నాం మేము. ఇది మేమేదో సపోర్ట్ చేస్తున్నామని కాదు, సామాజికవేత్తలుగా లేకుంటే పర్యావరణ కాంక్షించే వ్యక్తులుగా వీళ్ళకి అఖిలపక్షం వీళ్ళు అన్ని లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీలను కలిశారు, ప్రజా సంఘాలను కలిశారు, రైతు సంఘాలను కలిశారు, పెద్దలు వడ్డే శోభనాధీశ్వరరావు, ఏఐకేఎస్, సంయుక్త కిసాన్ మోర్చా ఆయన్ని కలిశారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక మద్దతు ప్రకటించారు. ఇందాకనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారిని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిని, అందరినీ మొత్తాన్ని మిగతా ఏఐకేఎస్ కానీ అందరినీ కలుస్తున్నారు. అంటే ఈ ఉద్దేశంలో వీళ్ళకు ఒక సంఘీభావంగా ఒక ధైర్యంగా మేము ఉంటున్నాం తప్ప. ఈ అధికార పక్షం నుండి రైతులకి ఏమైనా మద్దతు రావట్లేదా మేడం? తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాటిని కలిసే ప్రయత్నాలు చేశారా? ఎటువంటి రిజల్ట్ వచ్చింది? ఖచ్చితంగా. ఎందుకంటే నాకున్న వ్యక్తిగత పరిచయాలతో ఇక్కడ పేరు నేను చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను రైతులు యొక్క పక్షం వహించారు కదా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో వచ్చి, ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే చాలా వేదన కలుగుతూ ఉంది. నేను రైతులను తీసుకొస్తాను, మొదటి భూసేకరణ గురించి మేము మాట్లాడాం, స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళ గురించి మేము మాట్లాడాం, ఇవ్వము అన్న రైతులకు మాత్రం భరోసా ఇప్పించండి అని నేను అడిగితే ఆయన చెప్పారు ఇవ్వలేరు, ఆయన మాట్లాడలేరు అని చెప్పారు. ఓపెన్గా చెప్తున్నా ఈ మాట, ఆయన మాట్లాడలేరు, ఇవ్వలేరు, ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకించి బలవంతంగా తీసుకోవద్దని మాత్రమే ఆయన చెప్పారు అని చెప్పారు. ఇది ఎంత మాత్రం ఒక డిప్యూటీ సీఎంను కలవాలంటే నేను ప్రయత్నించడం కూడా కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ప్రయత్నించారు, వాళ్ళు ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి మాట్లాడే పనే లేదు. అశోక్ గారు, ఇంతకుముందు ఈ రాజధాని రైతులకు సంబంధించి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ లేదా ఇప్పుడు అక్కడే ఉంటున్నటువంటి మంత్రి నారా లోకేష్, వీళ్ళిద్దరూ దృష్టికి సమస్యని తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? చేశారు. మేము ఆ రోజు గుంటూరు కలెక్టర్ గారి దగ్గరికి మెమరాండం సమర్పించడానికి వెళ్ళినప్పుడే రైతుల దగ్గర నుంచి మేము ఒకసారి డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి, సీఎం గారికి, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గారికి, మొత్తం మన మొత్తం ఏదైనా సరే మొత్తం సిఆర్టీ కమిషనర్ గారికి మొత్తం 6 పేపర్ల మీద 6 మెమరాండమ్స్ రెడీ చేసుకొని 6 సంతకాలు పెట్టించుకున్నాం.
నెక్స్ట్ ఒక్కొక్కరికి స్టెప్ బై స్టెప్ ఇద్దామని వెళ్తే ఫస్ట్ రోజు గుంటూరు కలెక్టర్కి సిఆర్టీ కమిషనర్ గారికి అప్పచెప్పాం. నెక్స్ట్ డే డిప్యూటీ సీఎం గారిని కలిస్తే ఆ రోజు ఆయన ఫస్ట్ ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టారు వాళ్ళ కార్యకర్తలతో. సరే ఒక అరగంట బయట వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తానని చెప్పారంట. చెప్పి సరే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే నో అని చెప్పారంట. మేము మాట్లాడడం మేము దాని మీద మరి రావద్దని చెప్పి కరాఖండి చెప్పేశారు. అదేంటంటే మళ్ళీ ఇంకా చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని అడిగితే ఆయన ఇప్పుడు మాట్లాడడానికి సుముఖంగా లేరు, నెక్స్ట్ టైం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆయన తప్పుకున్నారు. అంటే గతంలో అన్నారు కదా, రాజధానిలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు ఇక్కడ బలవంతంగా భూములు తీసుకోవడానికి వీల్లేదు, ఇది కార్పొరేట్ రాజధానిగా ఉండబోతుంది. అంతేకాకుండా సెకండ్ విడత పూలింగ్ కూడా ఆయన మొదట వ్యతిరేకించి తర్వాత ఏం మాట్లాడట్లేదు అని అంటున్నారు. అదే మీ డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఆయన ధోరణి మారింది కొంచెం. అంతకుముందు ఇండివిజువల్ పార్టీ కాబట్టి ఇండివిజువల్గా ఆయన ఏమన్నారంటే రైతులతో అప్పుడు ఆ సంబంధాలు మెయింటైన్ చేశారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది రైతులు ఉన్నారు కాబట్టి నేను ఒక భరోసా ఇస్తున్నాను, సో మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఆ ప్రయత్నం భూములు లాక్కునే ప్రయత్నం అయితే నేను చేపించలేను, మీరు భరోసా ఇస్తున్నాను నేను. సో ఆయన వచ్చారు, ఎర్రబాలెంలో ఉన్నారు. సరే ఏదో రైతు పెరుగన్నం తీసుకొస్తే కూడా తిని నేను రైతులతోనే కలిసి ఉంటాను, నేను మీకు మద్దతు తెలుపుతున్నాను 100% అని చెప్పి ఆ రోజు చెప్పున్నారు. కానీ ఈరోజు ఎందుకన్నా మరి ఆయన మాట్లాడటానికి రైతుల తరపు నుంచి ముందుకు రావాలంటే రాలేకపోతున్నాడు. అది ఏ విధమైన కారణం ఆయన ఆలోచించుకొని మేము మళ్ళీ మీ ద్వారా ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రైతుల ఆవేదన ఒకసారి వినండి. ఆ రోజు మీరు వచ్చి మీరు ఏదైతే మీరు స్టాండ్ మీద నిలబడ్డారో రైతుల ఆవేదన విని బలవంత భూసేకరణ వద్దు, ఇస్తే తీసుకోండి ఏ మాట మీద అయితే ఉన్నారో ఇవాళ కూడా అదే స్టాండ్ మీద నిలబడండి. వాళ్ళు అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, కాపు కమ్యూనిటీయే కాదు, రెడ్డి కమ్యూనిటీయే కాదు, కమ్మ సామాజిక వర్గమే కాదు, యాదవ్ సామాజిక వర్గం కాదు, రకరకాల ఇంకా చాలామంది వర్గాలు ఉన్నారు, అందరికీ భూములు ఉన్నాయి. వాళ్ళందరిదే ఒక్కసారి వాళ్ళు చెప్పేది వినండి దయచేసి. లేదా ఒకసారి వచ్చి మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఉండవల్లి నుంచే వెళ్తారు, సెక్రటరియట్కి వెళ్తారు, అసెంబ్లీకి వెళ్తారు. ఇక్కడ నారా లోకేష్ గారు ఉన్నారు, లేదు ఆయనకైనా ఫోన్ చేసి అడగండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏంటి ఇంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక మాట అడగండి, ఆయన చెప్తారు. సో మీ వైపు మీరు పాజిటివ్గా చెప్పకపోవచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్న మీ నాయకులు ఉన్నారు, మీ నాయకుల భూములు కూడా ఉన్నాయి సార్, మీ నాయకుల భూముల చేత కూడా మేము కలెక్టరేట్కి సంతకం పెట్టించుకున్నాం, మేము వస్తాం స్వచ్ఛందంగా, మేము పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. నేను అందుకనే మేము ప్రస్తావిస్తున్నా, ఒక్కసారి వచ్చి మా ఆవేదన వినండి, ఉండవల్లి పెనమాక రైతుల ఆవేదన వినండి, బలవంత భూసేకరణ ఆపించమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. మంత్రి లోకేష్ మీకు స్థానిక ఎమ్మెల్యే, మీ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కదా, ఆయన ఏమి రెస్పాండ్ అవ్వలేదా? ఇన్ని రోజులు ఉండి రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు కదా. మేము 4 సార్లు ప్రయత్నం చేసామండి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారేమోనని. మా ఊళ్ళో ఉన్న టీడీపీ కేడరే లేదా పెద్ద నాయకులు ఎవరైతే అవ్వచ్చు, మాకే అపాయింట్మెంట్ లేదు, నేను మీకేం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. అదేంటి ఇది రైతుల సమస్య, ఉండవల్లి సమస్య, ఆయన ఇక్కడే స్థానికంగా ఉంటున్నారు, మరి ఆయన వినాల్సిన బాధ్యత ఉంది యాజ్ ఏ ఎమ్మెల్యేగా. ఆయన ఒక ప్రాంతానికే కాదు కదా, ఈ ప్రాంతానికి కూడా ఆయన ఎమ్మెల్యే కదా, మరి అందరి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఒకసారి వినండి, సీఎం గారు వాళ్ళ ఫాదరే, ఈయన అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటున్నారు, యాక్టివ్గా ఉన్నారు, మా బాధలు కూడా ఒకసారి విన్నారనుకోండి మెమరాండం ఇస్తాం ఆయనకి. ఇది సబబు అంటే చేయమని చెప్పి అడిగాం. ఎలక్షన్స్ ముందు కూడా టీడీపీ నాయకులు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళారు, ఉండవల్లి నుంచి అన్ని పార్టీల నుంచి ఉన్న వాళ్ళు అంతా రైతులంతా వెళ్తే ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే ఉండవల్లి పెనమాక అని మాట్లాడలేదు, ఉండవల్లి వరకు వెళ్ళారు. ఉండవల్లిలో ఏదైతే మీరు పూలింగ్కు ఏదైనా ఇస్తున్నారో మేము తీసుకోము, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైందో మెయిన్ దాని వరకే తీసుకుంటాం, మిగిలింది రైతులకు వదిలిపెడతామని చెప్పి ఆయన రోజు భరోసా ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తే నేను అలా అనలేదు, నేను ఎలా అన్నానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ? ఈ ల్యాండ్ పూలింగ్ లేదా ల్యాండ్ ఎక్విజిషన్ దీన్ని జరగకుండా ఆపడం కోసం మీరు ఏం చేయబోతున్నారు? మా లక్ష్యం మా ఉండవల్లి పెనమగ చిన్నకారు రైతులండి. ఇది భూమి పోతే రేపొద్దున మాకు భవిష్యత్తు లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెద్ద పెద్ద బడావాళ్ళు కానీ లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా భూములు మా ఊళ్ళో కొనుక్కుంటుంటే ఉన్న ఊళ్ళో భూమిని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఉన్న ఊళ్ళో భూమిని ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి?
సో అందుకని మా ఊరిని పూలింగ్ నుంచి భూసేకరణ నుంచి తప్పించమని చెప్పి పూర్తిగా న్యాయ పోరాటం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఏ సామాజిక వర్గ కార్యకర్తలు కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ, ఎవరైతే పార్టీ నాయకులు, పార్టీలు ఉన్నాయి, వచ్చే పార్టీలను అన్నింటినీ కలుపుకొని ముందుకెళ్తాం దీంట్లో. ఖచ్చితంగా ఉండవల్లి పెనుమాక గ్రామాల్లో బలవంతపు భూసేకరణ, భూ సమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తాం, దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని రైతులు చెప్తా ఉన్నారు. గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. సో భవిష్యత్తులో మాకు ఆ కష్టం రాకుండా ఉండడం కోసం దీనిపైన అన్ని పక్షాలను, సామాజిక ఉద్యమకారులను కూడా కలుపుకొని వెళ్ళి న్యాయ పోరాటం చేస్తామని రాజధాని రైతులు స్పష్టం చేస్తూ ఉన్నారు.